కూర్చుండి మా కొరకు నీవు విజ్ఞాపనం చేయుచున్నావు. అంతేకాదు మా కొరకు స్థలమును సిద్ధపరచుచున్న స్థలములో మేమును ఉండేలాగున నీవు మరలా వస్తున్నావు కనుక మొదటి రాకడ కొరకు మేము సంతోషించే దానికన్నా మా కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచి ఆ స్థలములో మేము ఉండులాగున మమ్మలను కొనిపోటుకు మమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి నీవు వస్తున్నావు కనుక నిన్ను చూడగలిగే కన్నులు మాకు దయచేయండి, నిన్ను ఎదుర్కొనగలిగిన శక్తిని మాకు దయచేయండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఈ క్రిస్మస్ జ్యోతిని వెలిగిద్దాం. క్రిస్మస్ పండుగ వలె మనం ఆచరించడం కాకుండా మొదటిసారి ఆయన వధింపబడిన గొర్రె పిల్లగా వచ్చారు. ఇప్పుడు రెండవసారి రాజుగా వస్తున్నారు. ఆ రాజుగా వస్తున్న యేసు కొరకు మనం కనిపెట్టచ్చు, ఆయన కొరకు ఎదురు చూచు సంతోషముతో మనం కనిపెట్టుకుందామని. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చదువుతున్నాను. నాతో పాటు ఈ మాట చెప్పండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క నామంలో 2021వ సంవత్సరపు క్రిస్మస్ జ్యోతిని వెలిగించుచున్నాం. ఈ జ్యోతి అంచెలంచెలుగా ఇంకను ప్రకాశించుచు మండుచు అనేకులను మన సంఘమునకు వస్తున్న 20 ప్రాంతములలో ఉన్న కుటుంబాలను మండించి వారి ద్వారా గొప్ప ఉద్యోగమును కలుగు చేయనట్లు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించునుగాక. ఆమేన్. చెప్పండి. ఒక్కరు వెలిగించండి, అలాగే ఒక్కరు వచ్చి వెలిగించి అప్పుడు మిగతా వారికి వెలిగించండి. అలా ఒక్కరు వెలిగించి అటు వెలిగించున్నాను. ఒక్కరు పెద్దవాళ్ళు వచ్చి వెలిగించుకొని మరి మిగతా వాళ్ళకి జ్యోతులు వెలగాలి. పైకి చూపించండి. ఆ వెనకాల వెంటనే ఒకరు వెలిగించండి, మళ్ళీ వెంటనే వెనకాల ఉన్న వరకు మరి వెలిగించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. 415వ పాట పాడుకుందాం. వెలిగించబడిన జ్యోతులు పైకెత్తండి, వెలిగించబడిన జ్యోతులు పైకెత్తండి. ప్రక్కనున్న వారు మీ యొక్క హెయిర్స్ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడాయెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడాయెను.
ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన వర్తమానము. దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జగతికి నీవే జయశీలుడవు నీవే, మా రాజ దైవము నీవే, మా స్తోత్ర గీతములు నీవే. జగతికి జ్యోతివి నీవే, జయశీలుడవు నీవే, మా రాజ దైవము నీవే, మా స్తోత్ర గీతములు నీవే. ఉదయవంతని పుణ్యనామము మధుర రాగమై కీర్తించెను. ఉదయవంతని పుణ్యనామము మధుర రాగమై కీర్తించెను. హోసన్న 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 రాజాది రాజుకే మహిమా ఘనత ప్రభావములు యేసు రాజుకే, యేసు రాజుకే. హోసన్న 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 రాజాది రాజుకే మహిమా ఘనత ప్రభావములు యేసు రాజుకే, యేసు రాజుకే. స్తుతులకు పాత్రుడవైన పరిశుద్ధ దేవుడ నీవే, సర్వోన్నత స్థలములలో కొనియాడబడదవు నీవే. స్తుతులకు పాత్రుడవైన పరిశుద్ధ దేవుడ నీవే, సర్వోన్నత స్థలములలో కొనియాడబడదవు నీవే. యుగయుగాలలో జీవించు ప్రభువా, జగజగాలలో మహాదేవుడవు. యుగయుగాలలో జీవించు ప్రభువా, జగజగాలలో మహాదేవుడవు. హోసన్న 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 రాజాది రాజుకే మహిమా ఘనత ప్రభావములు యేసు రాజుకే, యేసు రాజుకే. హోసన్న 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 రాజాది రాజుకే మహిమా ఘనత ప్రభావములు యేసు రాజుకే, యేసు రాజుకే, యేసు రాజుకే, యేసు రాజుకే. హ్యాపీ క్రిస్మస్, Merry Christmas, హ్యాపీ క్రిస్మస్, Merry Christmas, మెర్రీ క్రిస్మస్, Happy Christmas, హ్యాపీ క్రిస్మస్, Merry Christmas, మెర్రీ క్రిస్మస్. Happy Christmas. మారనాథ, మారనాథ, మారనాథ. ప్రభువైన యేసు, ప్రభువైన యేసు, ప్రభువైన యేసు. హల్లెలూయా. దేవుని ప్రియ స్నేహితులారా, మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు
పశువుల పాకలో లేరు, శిలువ మీద లేరు, సమాధిలో లేరు. ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడైండి మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నారు. మన కొరకు తండ్రి ఇంట స్థలమును సిద్ధపరచుచున్నారు. ఆ స్థలములో మనమును ఉండిలాగున మనలను తీసుకుని వెళ్ళటానికి మరలా రానయ్యున్నారు. కనుక ఈరోజు బాలుడుగా క్రిస్మస్ ఆరాధన కన్నా ముఖ్యముగా రాజుగా రానైన ఆ యేసు క్రీస్తుని ఆరాధించుటకు గాను ఒక్కసారి మీ చేతులు పైకెత్తండి. ఈ జ్యోతి ఎలాగైతే ప్రకాశించు తన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతానికి వెలిగిస్తుందో, వెలిగించబడిన ప్రతి క్రైస్తవుడు మండుచు ప్రకాశించే దీపం వలె ఉండాలి. ఆమేన్. మనము ఏ స్థలములో ఉన్నామో ఆ స్థలములో పరిశుద్ధాత్మ ద్వారా మండాలి. ఆమేన్. మనలో ఉన్న మంటను మన చుట్టూ ఉన్నటువంటి కుటుంబములకు అందించే ప్రకాశవంతముగా మనం ఉండిలాగున మన ప్రభుని ఒక్క క్షణం ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ వేవేల స్తోత్రము చెల్లింతును. ఆనాది వాక్య నయనరడు నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజించు. నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. నాతో కలిసి ఈ యొక్క అపోస్తుల విశ్వాస ప్రమాణములు తెలియచేద్దాం. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్య మరియ గర్భమున పుట్టి పొంతి పిలాతు కాలమందు హింసింపబడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడిన మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రైన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చినని నమ్ముచున్నాము. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఫ్యాన్స్ వారు తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చి ఆయన తండ్రి వద్దకు వెళ్ళి ఉన్నారు. మన పక్షముగా విజ్ఞాపనము చేయొచ్చు, మన కొరకు స్థలమును సిద్ధపరచు త్వరలో రాబోతున్నారు. ఆయన ఈసారి గొర్రె పిల్లగా కాదు, యూదుల రాజుగా మొదటిసారి వచ్చి పశువుల పాకలో జన్మించారు. కానీ ఈసారి మేఘముల మీద
రారాజుగా ఆయన రాబోతున్నారు కనుక ఆ యేసు క్రీస్తుని ఎదుర్కొనటానికి మనం సంసిద్ధపరచుకుందాము. అందరూ ఆమేన్ చెప్పండి. క్రిస్మస్ పండుగ సంతోషం అంటారా, లేక మనమందరము నిరీక్షించుచున్న దాని ప్రకారముగా యేసుతో సదాకాలము ఆ మంచి స్థలములో ఉండటానికి మనల్ని కొనుక్కోవటానికి యేసు వస్తున్నాడు అనేటువంటి ఆ గొప్ప నిరీక్షణ సంతోషం అంటారా? ఆయన వస్తున్నాడు అనే నిరీక్షణే గొప్ప సంతోషకరమైనది. అందరు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం కలుగుతారు. ఈ క్రిస్మస్ దినాలలో మనం ప్రతిరోజు కూడా ప్రభు కొరకు సిద్ధపరచుకున్నామని, ఆయన రాకడ కొరకు సిద్ధపరచుకుందాం. అదే మనం చేయవలసినటువంటి నిరీక్షణ. దేవుని వాక్యంలోకి వెళ్దాం. దయచేసి వాతావరణం దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాము కనుక తరలి వంచండి, చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, స్తోత్రమునైనా ఈరోజు క్రిస్మస్ జ్యోతిని వెలిగించి ప్రభువా క్రిస్మస్ ఆరాధనలోనికి మేము వచ్చినాం. అదే సమయంలో రాజుగా రానైన యేసు క్రీస్తు వారి కొరకు కనిపెట్టుచు యేసు క్రీస్తుతో సదాకాలము ఉండుట కొరకునైనా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. ఇదిగో మా ప్రభువా, నీ దాసుడినైనా నన్ను నిలబెట్టుకున్నావు. నా ద్వారా నీవు మహిమ పొందినట్లు నా నోట జీవము కలిగిన నీ మాటలు ఉంచండి. నా నోట నుండి నీ మాట వెలువడిన వెంటనే ప్రతి వారి హృదయంలో విశ్వాసము బలపరచబడాలి. ఎండిన ఎముకలు సైతము జీవము కలిగి ఉండాలి. ప్రభువా, అద్భుతమైన కార్యములు సూచనలు జరగాలి. అంతేకాదు ప్రతి వారిలో విశ్వాసములున్న లోపములు సరిదిద్దబడినట్లు నీ వాక్యము చేత నీ బిడ్డలను దర్శించుమని నన్ను నేను నీ చేతికి అప్పగిస్తున్నాను. నీవు మాత్రమే హెచ్చించబడాలి. నేను తగ్గవలసినది, నీవు ఘనపరచబడవలసినది. ప్రభువా, నన్ను మరుగుపరచుము. నీ నామము ఘనపరచబడినట్లు సంఘముతో నీవు మాట్లాడమని యేసు క్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. నేనేదో క్రిస్మస్ సందర్భమైనటువంటి వాక్య సందేశాన్ని నేను తెలియచేయడం లేదు. నా ఆశల్లో ఒకటి, ప్రభు నాకు అప్పగించిన ఈ సంఘమును ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట యోగ్యమైన సంఘముగా నిలబెట్టాలి. ఈరోజు ప్రభు నన్ను కాపరిగా ఇక్కడ నిలబెట్టడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, మీలో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి సిద్ధపరచాలి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మీరు అనించులుగా పవిత్రులుగా నిలబడాలి. అందుకు ప్రభు నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నాడు. నా వంక చూడండి. అందుకు ప్రభు నన్ను నిలబెట్టినాడు కనుక నేనేదో క్రిస్మస్ సందేశం ఇచ్చేసి నేను కూర్చుంటలేదని, ఈరోజు నా హృదయంలో ఇచ్చినటువంటి ప్రత్యక్షతను నేను మీ ఎదురు పెడుతున్నాను. గత 2 పాయింట్స్ నేను మీకు తెలియపరిచినాను. మొదటిది, విశ్వాసములో మనం కట్టబడాలి. రెండవది, వాక్యంలో మనం మన హృదయాన్ని నింపుకోవాలి, లేక సంఘాన్ని నింపుకోవాలి. దేవుని యొక్క స్నేహితులారా, సంఘములో కలంకము కానీ, ముడత కానీ, మచ్చ కానీ అటువంటిది ఏదీ లేకుండా నిర్దోషమైన సంఘముగా, నిష్కలంకమైన సంఘముగా, మహిమగల సంఘముగా, పరిశుద్ధమైనది పవిత్రమైన సంఘముగా ఆయన ఎదుట నిలబడాలంటే విశ్వాసంలో కట్టబడదా, సిద్ధాంతాలు విడిచిపడదా,
సిద్ధాంతములు మనుషుల యొక్క హృదయాలని కలవరపరుస్తాయి. సిద్ధాంతముల ద్వారా దేవుని నామమునకు మహిమ కలగదు. ఒకే ఒక విశ్వాసము, అది యేసు క్రీస్తు నా కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున లేచినాడని హృదయమందు విశ్వసించిన నేను యేసు క్రీస్తు నా ప్రభువని నా నోటితో ఒప్పుకొని ఉంటున్నాను, ఆయన లేచిన సజీవుడని హృదయమందు విశ్వసించుచున్నాను, అదే సమయంలో ఆయన నా కొరకు మరలా వస్తున్నారని శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉన్నాను. ఈ విశ్వాసము గుడ్డిది కాదు, పరిశుద్ధ లేఖనములలో నుంచి ప్రభు చూపించిన విశ్వాసము. ఆ మాట యందు నమ్మిక ఇచ్చినాను కనుకనే ఈరోజు ఈ స్థలంలో ధైర్యంగా నిలబడటానికి ప్రభు కృప చూపినారు. మరి మీరందరూ కూడా అటువంటి విశ్వాసములని రక్షణ పొంది ఉన్నారని, అటువంటి విశ్వాసమును బట్టి మీరు యేసు రక్తంలో పాపములు కడగబడి బాప్తిస్మము ద్వారా రక్షణ పొందినారని విశ్వసిస్తున్నాను. అవును అన్న వాళ్ళందరూ చేతులు ఒక్కసారి పైకెత్తి దేవునికి స్తోత్రం పలుకుతాం. హల్లెలూయా. మనలో ఎవ్వరు కూడా బలవంతముగా బాప్తిస్మములు పొందలేదు, బలవంతముగా ఈ స్థలానికి రాలేదని విశ్వాసమును బట్టి వారు వచ్చినారు. కనుక ఈ విశ్వాసాన్ని కాపాడుకుందాము, ఈ విశ్వాసాన్ని బలపరుచుకుందాము. ఏ స్థితిలో అయినను ఏ సమయంలో అయినా సరే, గత కాలంలో మీకు నేర్పించిన కదా, స్ఫురణ సంఘమునకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇదిగో కొన్ని దినాలు మీకు శ్రమలు వస్తాయి, మరణము వరకు నమ్మకముగా ఉండండి అన్నారు. అలాగే రాబోయేవి శ్రమలైనా సరే, అది మరలా థర్డ్ వేవ్ కరోనా కావచ్చు, లేక ప్రకృతి వైపరీత్యములు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు అండి, ఎన్ని శ్రమలు వచ్చినా మరణము వరకు సంఘము నమ్మకముగా ఉండాలి. పెరిగిమ సంఘానికి ఆయన ఉత్తరము రాస్తూ ఆయన అంటున్నాడు, మీ ఎదుట అంతియప అనేటువంటి వాణిని హతసాక్షి చేసినా సరే మీరు భయపడకుండా నా నామమును ఒప్పుకున్నారు, విశ్వాసమును గట్టిగా పట్టుకున్నారు, కనుక ఆ సంఘమును ఆయన అభినందించారని. సో ఎటువంటి శ్రమ వచ్చినా సంఘము విశ్వాసమును విడిచిపెట్టకూడదు, సంఘము విశ్వాసంలో జారిపోకూడదు, విశ్వాసములో అంతకంతకు ఎదుగుతూ ఉండాలి. రెండవ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, సంఘములో వాక్యం ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఆయన ఉత్తరం రాస్తూ ఆయన అంటున్న మాట ఇదే, వాక్యము చేత ఉదక స్నానము చేసి ఆయన ఎదుట పవిత్రమైన సంఘముగా మనం నిలబడాలి. వాక్యము యొక్క అద్భుతమైన శక్తి ఏంటంటే మనను మన హృదయమును శుద్ధీకరిస్తుందండి. హృదయము బహుఘోరమైనది, హృదయము వ్యాధి కలది, దానిని పరిశోధించగలిగిన ఎబిలిటీ ఈ లోకంలో ఎవరికీ లేదని, ఏ గ్రంథంలోనూ వ్రాయబడలేదు. కానీ యేసు క్రీస్తు వారి ఆయన యొక్క వాక్కు వలన, ఆయన యొక్క వాక్యం వలన మాత్రమే హృదయములను పరిశోధిస్తున్నాడు. పరిశోధించిన ఆయన హృదయాన్ని శుద్ధీకరిస్తున్నాడు. సో వాక్యం యొక్క శక్తి ఏమిటంటే అనేకమైన ఆయాసకరమైన క్రియలతో, పనికిరానిటువంటి క్రియలతో దుర్వాసన కొడుతున్నటువంటి మన హృదయాన్ని ఆయన ప్రక్షాళన చేసి వాక్యం ద్వారా శుద్ధీకరించి మన హృదయంలో నుంచి క్రీస్తు జ్ఞానం యొక్క సువాసన కనుపరచబడుతుందని. అప్పుడే దేవుని మనం చూడగలం. మన హృదయము శుద్ధీకరంగా ఉంటేనే మనలో దేవుని వాక్యము సమృద్ధిగా నివసిస్తుందండి. మనలో వాక్యం ఉంటేనే ఆ వాక్యము మనలో కార్యసిద్ధి కలుగ చేస్తుంది. కనుక హృదయాన్ని శుద్ధీకరించుకునటానికి దేవుని యొక్క వాక్యములకు చోటిద్దాము. వాక్యము ద్వారా విశ్వాసమును బలపరుచుకుందాం. వాక్యము ద్వారా మన విశ్వాసమును సిద్ధపరచుకొని హృదయాన్ని శుద్ధీకరించుకొని ఆయన ఎదుట
యోగ్యమైన సంఘముగా నిలబడదామని. ఎస్, వాక్యము నా హృదయంలో ఉండాలి. వాక్యము ద్వారానే నేను నా ప్రభు ఎదుట అనించునుగా నిలబడతాను. వాక్యమే నాలో ఉన్న చెత్తను కాల్చివేసి నా హృదయాన్ని శుద్ధీకరిస్తుంది అని నమ్మిన వారు మరొకసారి మీ కుడి హస్తము పైకెత్తి ప్రభుని స్తుతించుదామని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ రెండు మాటలతో పాటు ఈరోజు మూడవ మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ మూడవ మాటను మళ్ళా మనం లూకా సువార్తల నుంచి వద్దాం. యేసుక్రీస్తు వారి యొక్క జనన విధానము అందరికీ తెలుసండి. ఎందుకంటే రక్షణ పొందిన నాటి నుండి మన క్రిస్మస్లు జరుపుకుంటున్నాం. అనేకమైన నాటికలు వేస్తున్నాం. క్రిస్మస్ దినాల్లో మనం ఈ రోజు ప్రారంభించాం. ఆల్మోస్ట్ జనవరి 1వ తారీఖు వరకు కూడా క్రిస్మస్ సంబరాల్లో మనం పాలు పొందుతున్నాం. చాలా సంతోషమే. కనుక ఈ క్రిస్మస్ సంబరాలలో మనం మరియమ్మ గారి గురించి ఆలోచిస్తాము, లేక ఆ క్రీస్తు జనన విధానంలో ఉన్నటువంటి ప్రవక్తల యొక్క ప్రవచనాలను మనం ధ్యానం చేస్తున్నాము. దేవదూతలను గురించి మనం తెలుసుకుంటాము. మరి ముఖ్యంగా గొర్రెల కాపర్ల గురించి, జ్ఞానుల గురించి, సిమియోను గురించి, అన్న ఆషేరు గోత్రికురాలు అన్న గురించి, ఇలాగా వివిధమైనటువంటి ఆ సమయంలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆఖరికి పశువుల తొట్టిని గురించి కూడా మన ప్రసంగాలు చేస్తున్నామని. చాలా సంతోషం. అన్ని విషయములలో మనం కేంద్రీకరిస్తున్నాం. కానీ దేవుని యొక్క స్నేహితులారా, ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. మరియా, కన్యకైనటువంటి మరియా గర్భములో యేసు పుట్టడానికి ఎవరు కారకులు? అసలు ఈరోజు ఒక స్త్రీ గర్భము ధరించాలంటే మనకందరికీ తెలుసు, స్త్రీ పురుషుల కలయిక లేకుండా గర్భము ధరించడం అనేది అసాధ్యం. మరి యేసుక్రీస్తుని జన్మించడానికి, యేసుక్రీస్తు వారికి ఆ గర్భంలో ధరించడానికి మరియా అప్పటికి ఇంకా ఆమెకి వివాహము కాలేదు, ప్రదానము మాత్రమే చేయబడింది. మరి అది ఎలాగా? అందుకే ఆ దూత వచ్చి, అమ్మా నువ్వు దయాప్రాప్తురాలువి, నీవు దేవుని కృపను పొందుకున్నావు, నీ ఒక కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెడతావు. ఆయన సామాన్యమైన వాడు కాదు, ఆయన సర్వోన్నతుడు, ఆయన రాజ్యం యుగ యుగములు అంతము లేనిది, దావీదు సింహాసనం ఆయనకి ఇవ్వబడుతుంది అని ఆ గర్భములో పుట్టబోయే ఆ శిష్యుని గురించి, రక్షకుని గాని గురించి అనేకమైన ప్రవచనాలు చెప్పిన తర్వాత మరి ఆ వెంటనే ఒక ప్రశ్న వేసిందని, నేను పురుషుని ఎరుగుని దానిని కదా, ఇది ఎలాగ జరుగుతుంది? నా గర్భములో ఆ రక్షకుడు పుట్టాలంటే అది ఎలాగ సాధ్యమవుతుంది అని మరియా చాలా చక్కటి ప్రశ్న వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మాట మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో ఉన్నటువంటి మాటను ఒకసారి చదవండి. ఆ దూత మరియతో అంటుంది, ఇప్పుడు చదవండి, చాలండి. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. అందరూ ఆమేన్ చెప్పండి. దిస్ ఈస్ ద మిస్టరీ ఫర్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని. యేసు క్రీస్తు కన్య అయిన మరియా గర్భములో ఆయన ఆవిర్భవించడానికి వాట్ ఈస్ ద మిస్టరీ, ఏమిటి మర్మం, అది ఎలాగ సాధ్యమైంది, అది ఎలాగ జరుగుతుంది అని ఆలోచించినప్పుడు అక్కడ వాక్యం స్పష్టంగా క్లారిటీ ఇస్తుందని, ఇదిగో పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చుచున్నది, అప్పుడు సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముచున్నది, అప్పుడు నీ గర్భముల నుంచి పుట్టబోయే బిడ్డ కూడా పరిశుద్ధుడు, దేవుని కుమారుడు. దేవుని స్నేహితులారా, ఈ మాట మీద నేను ధ్యానం చేసుకున్నానని, అంత చక్కటి మర్మము ఆలోచించండి. ఒక కన్య గర్భములో
రక్షకుడు ఉద్భవించడానికి కావలసినటువంటి పరిస్థితి పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపని. ఈరోజు ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట సంఘము యోగ్యమైన సంఘముగా, పవిత్రమైన సంఘముగా లేక పరిశుద్ధమైన సంఘముగా నిలబడాలంటే సంఘము గర్భము ధర్చాలి. ఆ సంఘం యొక్క గర్భములో నుంచి పరిశుద్ధుడైన యేసు మాత్రమే పుట్టాలి. అప్పుడే ఆ సంఘము పరిశుద్ధమైనదిగా ఆయన ఎదుట నిలబడగలిగిన యోగ్యతను సంపాదించగలుగుతుందని. నిజముగా ఈ స్టేట్మెంట్, ఈ వాక్యమును నమ్మినట్లయితే గట్టిగా చెప్పడం దేవుని స్తోత్రం. ఈరోజు సంఘాలు గర్భములు ధరిస్తున్నవి, కానీ ఈ లోక సంబంధమైనవి అనేకమైన సోషల్ యాక్టివిటీస్ అండి, లేక సంఖ్యను పెంచుకుంటానికి, లేక ఫైనాన్షియల్ ఆఫరింగ్స్ పెంచుకుంటానికి, ఇంకా అనేకమైనటువంటి పరిస్థితులను పెంచుకుంటానికి సంఘము తాపత్రయపడుతున్నది. కానీ ఈరోజు వాక్యం ఉంటుంది, సంఘము గర్భము ధరించాలి. ఖచ్చితంగా ఆ గర్భములో నుంచి పరిశుద్ధుడు పుట్టాలి. ఆ గర్భములో నుంచి పరిశుద్ధుడు పుట్టాలంటే ఇహలోక సంబంధమైన పాపి అయిన పురుష సంయోగం వంటి పరిస్థితి కాదని. కావలసిందంటే పరిశుద్ధాత్మ ద్వారా సంయోగం జరగాలి. పరిశుద్ధాత్మ సంఘము మీదకి దిగి రావాలి. పరిశుద్ధాత్మ ద్వారా సంఘము నింపబడినప్పుడు నిశ్చయముగా ఆ సంఘము పరిశుద్ధమైన సంఘముగా దేవుని ఎదుట నిలబడుతుందంటే ద రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎంత ఉన్నతమైనదో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నా యొక్క ఆశీర్వాదాన్ని సంఘము పరిశుద్ధాత్మను దయచే ప్రభువా, నన్ను పరిశుద్ధాత్మతో సంయోగపరచు ప్రభువా, నన్ను పరిశుద్ధాత్మతో ఐక్యపరచు ప్రభువా, నా మీదకి పరిశుద్ధాత్మను పంపించు ప్రభువా, నా మీదకి పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభువా అని మనం ప్రార్థించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భమును ధరించి నీలో నుండి పరిశుద్ధుడిని జన్మించి దేవుని ఎదుట పరిశుద్ధమైన సంఘముగా, పరిశుద్ధమైన కుటుంబముగా, పరిశుద్ధుడుగా నిలబడగలవు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడో మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి, మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భమును ధరించింది. ఈ మరియా ఏం చేస్తుందంటే తన తోటి కోడలు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిందండి ఒకరోజు. అప్పటికి ఆమె ఆల్రెడీ గర్భమును ధరించింది. ఈ మరియా ఆ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిన వెంటనే అద్భుతం, జాగ్రత్త గమనించండి, ఎవరు కూడా ఒక పాయింట్ మిస్ అవ్వద్దండి. మరియా మీద ఉన్నటువంటి ఈ పరిశుద్ధాత్మ ఎలిజబెత్ మీదకి వెళ్ళిందండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ మరియాలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధాత్మ ఎలిజబెత్ మీదకి వెళ్ళిందో, ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి గంతులు వేసినట్టుగా లూకా సువార్త 1వ అధ్యాయము 41వ వచనం మనం చూస్తున్నామని. సో దిస్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మండిస్తాడు. మనలో ఉన్న మంటను మరొకరికి అందించినప్పుడు ఈవెన్ వారి గర్భములో ఉన్న పిండము కూడా పరిశుద్ధాత్మతో నింపబడును గాక. అంతేకాదండి, అప్పటికే ఎలిజబెత్ గారి యొక్క భర్త గారు నోటిలోంచి మాట రావటం లేదు. అతనికి అల్ప విశ్వాసం బట్టి మాట పోయిందని. చివరికి యోహాను పుట్టినాడు 9 నెలల తర్వాత. ఏ పేరు పెట్టాలని బంధువులు అడిగినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే పేరు సూచించారు, యోహాను అని పేరుని సూచించారు. అందరూ ఆశ్చర్యపడ్డారు. మెట్టుకు ఏదేమైతేమి యోహాను అని పేరు పెట్టిన వెంటనే జకర్యా యొక్క నోరు తెరవబడి ఏమో తెలుసా అండి, 1వ అధ్యాయం లూకా సువార్త 67వ వచనం చూస్తే జకర్యా
పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించాను. ఇప్పుడు జకర్యా మీదకి ఏమొచ్చిందండి? జకర్యా మీదకి ఏమొచ్చిందండి? సో చూసారని దేవుని ఆత్మ యొక్క కార్యములు ఎలాగున్నావో, మరియా మీదకి వచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ ఆమెకు గర్భమునిచ్చింది. ఆమెలో ఉన్న పరిశుద్ధాత్మ ఎలిజబెత్కి వెళ్ళింది. ఆమె నుంచి ఆమె గర్భములో ఉన్నటువంటి శిశువుకి చేరుకుంది. ఇప్పుడు విశ్వాసముతో నోరు తెరవబడిన వెంటనే జకర్యా పరిశుద్ధాత్మతో నింపబడి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ప్రవచించినాడని. సరే, యేసుక్రీస్తు 8 రోజులైంది పుట్టి. తల్లిదండ్రులు ధర్మశాస్త్రానుసారముగా ఆ బిడ్డని యేసుక్రీస్తు వారిని దేవాలయంలోకి తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడ మరలా పరిశుద్ధాత్మ కార్యం చేస్తున్నాడు. అక్కడ దేవాలయంలో ఒక భక్తుడు ఉన్నాడు. అతడు పరిశుద్ధాత్మ చేత ఒక మంచి ఆదరణ పొందుకుని ఒక ఎక్స్పీరియన్స్ అతనికి వచ్చిందని, క్రీస్తుని చూడక ముందు నీవు మరణము కాలేవు, నీ మరణము పొందవని పరిశుద్ధాత్మ వలన ఆ సిమియోనికి బయలుపరచబడినదని. కాబట్టి అతడు పరిశుద్ధాత్మ నింపుదల కొరకు అతడు దేవుని మందిరంలో కనిపెట్టుకుంటూ ఒక సమయంలో ఆత్మతో నింపబడ్డాడు. కారణం ఏంటంటే అదే సమయంలో యేసుక్రీస్తు యొక్క ఆ చిన్న బాలుని తీసుకుని తల్లిదండ్రులు దేవాలయంలోనికి ప్రవేశించారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు యేసుని తీసుకుని దేవాలయంలోనికి ప్రవేశించారో సిమియోను పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. స్టెప్ బై స్టెప్ అని పరిశుద్ధాత్మిక కార్యములు అద్భుతంగా జరుగుతున్నాయి. సరే, సిమియోను పరిశుద్ధాత్మ ద్వారా అక్కడ చక్కటి మాటలను పలికినాడు. ఆ మధ్యలో 1-2 సంగతులు ఉన్నవి. అంటే అవన్నీ నేను వావులు చేసి మరొక స్టెప్కి వెళుతున్నాను. యేసుక్రీస్తు వారు తల్లిదండ్రుల దగ్గర 30 సంవత్సరాలు ఆయన పెరిగి ఉన్నారు. 30వ సంవత్సరం వరకు తల్లిదండ్రుల చాటున పెరిగి తల్లిదండ్రులకు విధేయత కలిగిన వాడై తనని తాను సిద్ధపరుచుకుంటున్నాడు దేవుని యొక్క పని కొరకని. 30 సంవత్సరములు అయిన తదనంతరం యేసుక్రీస్తు బాప్తిసం పొందుట కొరకు యోర్దాను నది ఒడ్డుకు వెళ్ళాడు. బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా ఆయన బాప్తిసం పొందినాడు. బాప్తిసం పొంది యోర్దాను యొక్క నది ఒడ్డుకు వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటే లూకా సువార్త 3వ అధ్యాయము 22వ వచనము కానీ, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనము కానీ, మార్కు సువార్త 1వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే అక్కడ ఏమంటే తెలుసా అండి, ఆయన అంటే యేసు బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడినది, పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చినది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మరల ఆయన మీదకి పావురము వలె శరీరాకారముతో దిగి వచ్చి అక్కడ ఒక ప్రవచనాన్ని చెప్పడం మనం చేస్తున్నాం. చూడండి, పరిశుద్ధాత్మ ఎన్నడూ ప్రభుని విడిచిపెట్టలేదని స్టెప్ బై స్టెప్ యేసుక్రీస్తు వారి యొక్క గర్భములో పడిన మొదటి నుంచి ఇప్పుడు 30వ సంవత్సరం ఆయన బాప్తిసం పొందినాడు. బాప్తిసం పొందిన వెంటనే మళ్ళా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఇంకను బలపరచబడి ఏమవుతుంది తెలుసా అండి, ఆ యోర్దాను నదిలో ఆయన బాప్తిసం పొంది పరిశుద్ధాత్మిక శక్తిని పొందుకొని లూకా సువార్త 4వ అధ్యాయము 1వ వచనం చూసే సమయానికి యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి ఎక్కడికి వెళ్ళారండి? ఆయన అరణ్యములో శోధించబడటానికి. ఆ దినములలో 40 దినములు దివారాత్రములు ఉపవాసం ఉండి సాతానుని ఓడించడానికి మళ్ళా ఇదే పరిశుద్ధాత్మతో ఆయన అరణ్యంలోనికి కొనిపోబడ్డారు. దేవుని నామమున స్తోత్రం కలుగును. దేవుని స్నేహితులారా, పరిశుద్ధాత్మయే ప్రభువుని నడిపిస్తుందని ఒక్క సంగతి మీరు ఎన్నడూ మర్చిపోవద్దు. యేసుక్రీస్తు దేవుని కుమారుడే. పౌలు గారు స్పష్టంగా చెప్పారు కదా, ఆయన దేవుని కుమారుడే.
దైవ స్వరూపి, కానీ ఎన్నడూ ఆయన దేవుని కుమారుడిని అనిపించుకోలేదని మనుష్యుని ఆకారములో దాసుని రూపంలో ఆయన ఈ లోకమునకు వచ్చి శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు, రిక్తినిగా చేసుకున్నాడు. సో యేసుక్రీస్తు మానవుడు, హీఈస్ నాట్ ద గాడ్ ఆ సమయంలోని. కనుక మానవునిగా ఉన్న యేసుక్రీస్తుని ఎప్పటికప్పుడు బలపరచటానికి, మానవునిగా ఉన్న యేసుక్రీస్తుని తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఎప్పటికప్పుడు సిద్ధపరుస్తూ నడిపిస్తున్నది తల్లిదండ్రులు కాదని పరిశుద్ధాత్మ నడిపిస్తుందని. అందుకే బాప్తీసు పొంది పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అదే పరిశుద్ధాత్మతో యోర్దాను నది నుండి తిరిగి అరణ్యంలోనికి వెళ్ళి 40 దినములు ఉపవాసం ఉన్నాడు, అపవాదిని జయించాడు. ఇప్పుడు మన 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనం చూస్తే, ఆ శోధనని జయించిన తర్వాత అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు వెళ్ళాడని. దేవునికి స్తోత్రం. గలిలయలో తన యొక్క మినిస్ట్రీని ప్రారంభించడానికి వెళ్ళాడని. See how the Holy Spirit leads the Jesus Christ. యేసు క్రీస్తుని ఎలాగ నడిపిస్తుందో ఒక్కసారి మీరు గమనించుకోనండి. ఇప్పుడు శోధనని జయించాడు, అపవాది ఆయన విడిచి పారిపోయాడు, దేవదూతలు వచ్చి యేసు క్రీస్తు వారికి పరిచయం చేశాయి. ఇప్పుడు యేసు క్రీస్తు ఆత్మలో బలమును పొందుకున్నాడు, ఆయన శక్తివంతుడిగా బలమును పొందుకున్నాడు. ఆ యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క బలముతో ఇప్పుడు అరణ్యము నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన గలిలయలోకి వెళ్ళారు. తన మినిస్ట్రీని ప్రారంభించారు. ఆయనకి మినిస్ట్రీ ఏంటని? పగలు సమాజ మందిరంలో దేవుని రాజ్యం గురించి బోధించడం, అలాగే అనేక మంది రోగులను స్వస్థపరచడం, చనిపోయిన వారిని సైతము లేపటం, కుష్ఠరోగులను స్వస్థపరచడం, గుడ్డి వారికి కన్నులు తెరవటం, ఆ కుంటి వారు నడవటం, ఊచ చేయగల వారు స్వస్థత పొందుకోవటం, చాంద్ర రోగులకి స్వస్థత, ఇలాగా సమాజ మందిరంలో దేవుని రాజ్యం గురించి ప్రకటించడం, స్వస్థతలు చేయటం, బోధించటం, రాత్రి వేళలలో తండ్రితో ఏకాంతముగా అరణ్యంలో కానీ ఒలీవల కొండ మీద కానీ ప్రార్థన చేయటం. ఇది ఆయన యొక్క మినిస్ట్రీ అని. అంతే తప్ప వేరే ఏది కూడా ఆయన మినిస్ట్రీలో లేదండి. ఇప్పుడు చూడండి ఒక్కసారి, ఆయన హోల్ మినిస్ట్రీ దేని చేత నడిపింపబడిందో ఒకసారి వాక్యం తెరవండి. లూకా సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. హల్లెలూయా. సో ఆయన మినిస్ట్రీని ప్రారంభించాడు. ఆయన మినిస్ట్రీలో ఉన్న పరిచర్యలన్నింటినీ ఆయన ప్రారంభించాడు. ఈ ప్రారంభించడానికి శక్తినిచ్చినది, వాటిని కొనసాగించడానికి శక్తినిచ్చింది ఆయన మీద ఉన్న ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దేవుడు అని. చెప్పలు కూడా దేవుని స్తోత్రం. సామాన్యమైనటువంటి సంగతులు కాదని, ఒక వడ్రంగి వాని కుమారుడిగా పుట్టాడు ఈ లోకంలోని. సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టినాడు యేసుక్రీస్తు వారని. అటువంటి వడ్రంగి వాని కుమారుడిగా పుట్టిన యేసుక్రీస్తు ఇంత అద్భుతమైన మినిస్ట్రీ, అంత అద్భుతమని జస్ట్ 3.5 సంవత్సరములలో తండ్రి చిత్తమును నెరవేర్చేశాడు. భూమి మీద ఉన్న ప్రజలందరి యొక్క పాప పరిహారార్థము సిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించి, సిలువలో తన యొక్క ప్రాణమును అర్పించి ఆయన తన పనిని ముగించుకున్నాడని తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నారు. ఇంత అద్భుతమైనటువంటి పరిచర్య చేయటానికి ఓన్లీ ఇన్ 3.5 years టైంలో అది ఎలాగ సాధ్యమైందంటే తనని నడిపించింది పరిశుద్ధ ఆత్మదేవుడు, తనలో కార్యము చేసింది పరిశుద్ధ ఆత్మదేవుడు, తన మీద నిలిచి ఉన్నవాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. అందుకే పేతురు భక్తుడు ఆ గొప్ప మర్మమును తెలియచేసినాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం.
అపోస్తుల కార్యములు 10:38 అమ్మా. అదేదనగా అదే తనక ఏంటండి, ఆయన మినిస్ట్రీ అంతా జస్ట్ ఓన్లీ 3.5 years లో కంప్లీట్ చేయడానికి ఏమిటి కారణం? ఆయన ఏమైనా మంత్రాలు వేస్తాడా? జిమ్మికులు చేస్తారా? ఆయన ఏమైనా ఇంద్రజాలం చేస్తారా? కనికట్టులు చేస్తారా? ఆయన ఏం చేస్తారు? వాట్ ఈస్ ద రీజన్? ఇంత తక్కువ సమయంలో ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకు ఆయన పాప విమోచనం చేసేసారే. ఇంత తక్కువ సమయంలో ప్రజలందరి కొరకు ఆయన శిలువలో తన రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని కార్చి తండ్రి చెప్పిన పనిని ఆయన సంపూర్ణము చేస్తున్నారు కదా. తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చి తండ్రిని మహిమపరుచున్నారు కదా. అందులో ఉన్నటువంటి మిస్టరీ ఏమిటో ఇక్కడ పేతురు భక్తుడు రాస్తున్నాడు. 38 చదువునా. దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది. హల్లెలూయా. దేవుని ప్రియ స్నేహితులారా, ద మిస్టరీ ఆఫ్ ద విక్టరీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్ ఓన్లీ ద హోలీ స్పిరిట్ అండి. యేసు క్రీస్తు వారి యొక్క పరిచర్య విజయవంతం అవటానికి, తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి, ఆయన వచ్చినటువంటి పనిని సంపూర్ణము చేయటంలో ఉన్న మిస్టరీ ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా, ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన అభిషేకించబడినాడు తండ్రి అయిన దేవుని చేతని. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మక శక్తితో అభిషేకించబడినారో, ఇప్పుడు చూడండి తర్వాత పేతురు మంచి మాట తెలిసినాడు ఆ వచనంలో. దేవుడు ఆయనకు తోడైనాడు. ఎక్కడికి వెళితే అక్కడ యేసుక్రీస్తు వారికి తండ్రి దేవుడు తోడైనాడు. ఎక్కడ తెలుసండి? సమాధిలోనికి వెళ్ళినప్పుడు కూడా యేసు తోడైన దేవుడైన యెహోవా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారికి తోడైనారని. సమాధిలో కూడా పశువుల పాకలో పుట్టినప్పుడు దేవుడానికి తోడైనాడు. 3.5 సంవత్సరాల మిస్టరీలో దేవుడానికి తోడైనాడు. శిలువ మీద వేలాడుతున్నప్పుడు దేవుని యొక్క హస్తమానికి తోడైంది. సమాధిలో కూడా దేవుని యొక్క హస్తమానికి తోడైంది. కాబట్టి పౌలు అంటాడు, మీరు శిలువ వేసిన యేసుని దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను లేపినాడని. దేవుడు ఆయనని క్రీస్తుగా లేపినాడు, మెస్సీగా లేపినాడు. ఆయన అంటే యేసు క్రీస్తు వారు మేలులు చేయొచ్చు, అపవాది చేత పీడించబడిన వారిని స్వస్థపరచుచు. చూసారా, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమే ఆయన పరిచర్యను మహిమకరముగా ముగించుకుంటానికి గొప్ప మర్మం అన్నది. కనుక ద యాక్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క కార్యములు ఎంత ఉన్నతమైన చూడండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన ఆరోహణమవుతున్న సమయానికి ముందు తన శిష్యులకి ఆ పరిశుద్ధాత్మను అప్పగించారు. కాబట్టి యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనం చదవండి ఒక్కసారి అండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి, ఏ మాట అండి? ఇదిగో తండ్రి నన్ను పంపాడు లోకానికి, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో తండ్రి పంపిన పని నేను సంపూర్ణం చేశాను. నేను మరో తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు తండ్రి నన్ను పంపిన విధముగా నేను మిమ్మల్ని లోకంలోనికి పంపిస్తున్నాను. బట్ పంపించే ముందు తండ్రి నన్ను ఎలాగ అభిషేకించాడో మీరు కూడా ఆ అభిషేకం పొందుకోవాలి అంటూ ఆ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. హల్లెలూయా. యేసు క్రీస్తు వారి మీద ఉన్న ఆ అభిషేకము, యేసు క్రీస్తు వారి మీద ఉన్న ఆ పరిశుద్ధాత్మ ఇప్పుడు ఆయన వెళ్ళిపోతూ శిష్యుల మీదకి ఊది ఉన్నారని. కాబట్టి ఆ శిష్యులు 10 దినములు యెరూషలేములో మేడ గది మీదకి వెళ్ళారు, ప్రార్థన చేసుకుంటున్నారు. వారిలో ఉన్నటువంటి ప్రతి ఆయాసకరమైన దాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నారు, క్షమాపణ కోరుకుంటున్నారు.
దేవుని యొక్క సన్నిధిలో వారు తమ యొక్క హెచ్చు దగ్గరను ఆ మూలలను ప్రతి దాన్ని చెక్కి వేసుకుంటున్నారండి. 10 దినములు వారి మధ్య ఉన్నటువంటి అతిశయములన్నిటినీ, గర్వములన్నిటినీ వాళ్ళు చెక్కి వేసుకుని యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో రిక్త హస్తాలతో నిలబడుతున్నారని. ఆ 12 మంది అపోస్తలులు వారితో పాటు మిగిలిన 108 మంది, మొత్తం 120 మందిని మనం ఆ మేడగది మీద మనం చేస్తున్నాం. 1 దినమైంది, 2 దినాలైనవి, 5 దినాలు, 8, 9, 10 దినములకి వారిలో ఉన్న చెత్త అంతా కాలిపోయింది. వారిలో ఉన్నటువంటి హెచ్చు దగ్గరన్నీ సమానమైపోయినవి. వారిలో ఉన్న ఆయాసకరమైనటువంటి అన్ని తొలగించుకున్నారు. వారి హృదయాన్ని ఎంటీ చేసుకున్నారు. వారి హృదయాన్ని ఖాళీ చేసుకున్నారు. శుద్ధ సువర్ణమైన పాత్రగా తమ జీవితాన్ని వారు చేసుకొని ప్రభు దగ్గర వారు సమర్పించుకున్నప్పుడు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మొదటి 4 వచనంలో చూస్తే ఏముందండి? వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. హల్లెలూయా! వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఇప్పుడు చూడండి ఎలాగా పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నాడో. యేసు క్రీస్తు వారు ఆరోహణమైపోతూ శిష్యుల మీదకి దానిని ఊది ఉన్నాడు. ఆ శిష్యులు మిగిలిన 108 మందితో కలిసి ప్రభు సన్నిధిలో ఒక ఖాళీ పాత్రగా నిలబడినప్పుడు ఇప్పుడు ఆ 120 మంది మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అని ఆ 120 మంది కూడా పరిశుద్ధ అగ్నిలో కాలిపోయిన వాళ్ళని, ఆ 120 మంది పరిశుద్ధ అగ్నిలో వారు తమను తాము కాల్చుకొని ప్రకాశించే మండే దీపముగా వారు చేసుకున్నారు. వాళ్ళు ఆ పరిశుద్ధాత్మిక మంటలో వారు రగిలిపోయి బాప్తిస్మ పొందారు. వారు వెంటనే పరిశుద్ధాత్మిక వరమును వారు పొందుకున్నారు. ఆ 3000 మంది ప్లస్ ఈ 120 మంది పరిశుద్ధాత్మలు రగిలిపోతూ ఎంత ఉద్యమం వచ్చిందంటే, ఎంత గొప్ప ఉద్యమం వచ్చిందంటే, దేవుని యొక్క స్నేహితులారా, వీరు చెప్పిన వాక్యమును బట్టి 4వ అధ్యాయానికి వెళ్ళే సమయానికి 5000 మంది పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించారు. శ్రమలు వచ్చే తర్వాత బెదిరింపులు వచ్చాయి. బెదిరించారు, మీరు యేసుని ప్రకటించడానికి వీలు లేదు, మీరు యేసుని ప్రకటిస్తే చెరసాలలో వేస్తాం, హింసిస్తాం, చంపుతామని బెదిరింపులు వచ్చినా సరే ఈ 120 మంది ప్లస్ 3000 మంది ప్లస్ మోర్ దెన్ 5000 వీళ్ళందరూ కలిసి 4వ అధ్యాయము 31వ వచనం చదవండి. ఇప్పుడు 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన, ఎవరండి వారు? వీళ్ళందరండి. నాట్ ఓన్లీ అపోస్టల్స్ అండి, అపోస్తలుల మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. వారి ద్వారా 108 మంది యాడ్ అయ్యారు. వారికి పరిశుద్ధాత్మ నింపబడి 3000 మంది యాడ్ అయ్యారు. వారు పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు 5000 మంది కన్నా పైన అయ్యారు. వీళ్ళందరూ కలిసి బెదిరింపులకి బెదిరిపోకుండా వారందరూ ఒక్క చోట కూడినారు. ఒక్క చోట సమకూర్చబడి ప్రార్థన చేస్తున్నప్పుడు వారు కూడి ఉన్న చోటు కనిపించినది. అప్పుడు వారందరూ హల్లెలూయా, అందరు గట్టి చప్పట్లు కొడితే పరిశుద్ధాత్మక వారు నిండిపోయారన్నమాట. వీరందరూ కలిసి పరిశుద్ధాత్మక అగ్నిలో రగిలిపోయారన్నమాట. పరిశుద్ధాత్మ అగ్నిలో తమలో ఉన్న చెత్తనంతటిని కడిగి వేసుకొని వారు క్రీస్తులో నూతన సృష్టి అయిపోయారండి. ఏమైంది తెలుసా అండి? వారందరూ పరిశుద్ధాత్మతో నిండిపోయిన తర్వాత దేవుని యొక్క వాక్యమును వారు ఏం చేశారండి? ధైర్యముగా బోధించారు. అంతటితో ఆగిపోలేదండి పరిశుద్ధాత్మ కార్యములని. ఒక్కసారి 9వ అధ్యాయము 31వ వచనానికి వెళ్దాం. 9వ అధ్యాయము 31వ వచనానికి వెళ్దామని. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి అంటే కట్టబడుచు విస్తరించబడుతూ సమాధానం అంటే దేవునికి ఆశీర్వాదములను కలిగి ఉన్నది. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు. నౌ ద చర్చ్ ఇస్ మల్టిప్లైయింగ్ అని. ఎంతవరకు మల్టిప్లై అయిందని? యోదయ
గలిలయ సమరయ ప్రాంతములంతటికి కూడా అది క్షమాభివృద్ధితో విస్తరించిపోయిందని, కట్టబడిందని, యెరూషలేము యొక్క ఆ మేడ గది మీద ప్రారంభించినటువంటి ఆ పరిశుద్ధాగ్ని ఉద్యము, ఆ పరిశుద్ధాత్మిక మంట ఇప్పుడు సమరయ, గలిలయ, యూదయ ప్రాంతాలకు వెళ్ళిపోయి అనేక మందిని మండించినప్పుడు అందరూ కూడా సంఘము విస్తరించబడినట్టు చూస్తున్నాం. ఆ సంఘము విస్తరించబడటంలో ఉన్న మిస్టరీ ఏమిటంటే పరిశుద్ధాత్మక ఆదరణతో వారు నడుచుకుంటున్నారు. అది అండర్లైన్ చేసుకోనండి. సంఘము విస్తరించబడాలంటే ఒకే ఒక మార్గము, పరిశుద్ధాత్మక ఆదరణ పొందుకోవాలని, పరిశుద్ధాత్మక అనుగ్రహాన్ని సంపాదించుకోవాలని, పరిశుద్ధాత్మక కృపను సంపాదించుకోవాలంటే ఎలాగొస్తుందంటే పరిశుద్ధాత్మ ప్రకారముగా నడుచుకుంటేనే పరిశుద్ధాత్మక అనుగ్రహాన్ని మనం పొందుకుంటామని. మనము ఒకరి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలంటే వారికి ఇష్టమైన రీతిలో మనం నడుచుకుంటే వారి యొక్క అనుగ్రహాన్ని మనం సంపాదించుకుంటాం. ఈరోజు సంఘము తన సొంత నడక కాదని, తన యొక్క స్వచ్ఛితాన్ని కాదని, తన యొక్క స్వలాభము స్వప్రయోజనము కొరకు కాదని, సంఘము పరిశుద్ధాత్మ ప్రకారముగా నడుచుకుంటూ, పరిశుద్ధాత్మ చూపించిన శిలువ మార్గములో నడుచుకుంటూ, పరిశుద్ధాత్మ చూపించిన నడకలో నడుస్తూనే పరిశుద్ధాత్మక ఆదరణ పొందుకుంటుంది. అప్పుడే సంఘము విస్తరించబడుతుందని. ఆ పరిశుద్ధ అగ్నిలో ఆ సంఘము మండుచు ఉన్నప్పుడు ఆ మంట ఇతరులకి మండిస్తూ సంఘము విస్తరించబడును గాక. ఇంకా అంతటితో ఆగిపోలేదండి పరిశుద్ధాత్మ కార్యములని. 10వ అధ్యాయము 44వ వచనానికి వెళ్దాం. 10వ అధ్యాయము 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి, అందరూ మరొకసారి గట్టిగా చెప్పబడదామని, ఇంకా కొంచెం గట్టిగా చెప్పబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి తిరిగి వచ్చినట్లుగా సంతోషంగా చెప్పబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కార్యములు చూడండి. యొప్పే అనే పట్టణంలో పేతురు ఆత్మతో నింపబడి అద్భుతమైన దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనమైన వెంటనే దేవుని యొక్క దర్శనమును బట్టి పరిశుద్ధాత్మక నడిపింపుతో పేతురు ఇటలీ అనే పటాలములో కొర్నేలి ఇంటికి వెళ్ళారని, పరిశుద్ధాత్మక నడిపింపును బట్టి అని, తన సొంత ఆలోచనతో కాదని, తన సొంత నడక కాదని, తన యొక్క సొంత మెప్పు కొరకు కాదని, తన సొంత ఘనత కొరకు కాదని, బై ద విజన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని పరిశుద్ధాత్మ దేవుడు దర్శించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన విధముగా ఆ ఇటలీ పటాలములో కొర్నేలి ఇంటికి వెళ్ళే సమయానికి ఆ ఇల్లంతా నిండిపోయిందని అన్యులతోటని, ఆయన ఆత్మతో నింపబడిపోడని ఆ స్థితిని చూసి పరిశుద్ధాత్మతో నింపబడిపోయి ఆ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని ఆయన బోధిస్తున్నాడు. ఇంకను బోధిస్తూనే ఉన్నాడు. ఇంతలోనికి పరిశుద్ధాత్మ, అతని మీద ఉన్నటువంటి ఆ పరిశుద్ధ అగ్ని అభిషేకము, పేతురులో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ అగ్ని మంట అక్కడ కూర్చున్న అన్యుల మీద అందరి మీదకి దిగి వచ్చేసిందని. హల్లెలూయా. అతనిలో ఉన్న పరిశుద్ధ అగ్ని ఇంకా ఉండలేకపోయిందని, అతనిలో ఉన్న మంట ఇంకా ఆర్పలేకపోయిందని, అతనిలో ఉన్న మంట, అతనిలో ఉన్న పరిశుద్ధాత్మక మంట ఆ యొక్క అన్యులందరి మీదకి వచ్చినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిపోయారని. ఎంత గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడని. దేవుని స్నేహితులారా, ఒక్కసారి అక్కడి నుంచి ఈరోజు వెంకటరెడ్డి కాలనీలో ఉన్న మన సంఘం మీదకి పరిశుద్ధాత్మ వచ్చాడని.
దేవునికి స్తోత్రం. అక్కడ నుండి ఈ రోజు పరిశుద్ధాత్మను మనం పొందుకున్నామంటే ఎంత గొప్ప బాధ్యత. ఈ రోజు మనం అందరం రక్షణ పొందుకున్నామంటే పాస్టర్ గారి యొక్క బలవంతం మీద కానే కాదని పరిశుద్ధాత్మ దేవుడు మీ అందుండి మిమ్మల్ని ఒప్పించి ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మీ అందుండి మిమ్మల్ని నడిపించాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మీ అందుండి మీలో కార్యము చేశాడు కాబట్టి ఈ రోజు మీరు దేవుని యొక్క సన్నిధికి వచ్చారని. పరిశుద్ధాత్మ లేని వారు దేవుని సన్నిధిని వారు పోగొట్టుకుంటున్నారు. 6 దినాలు మన జీవన పోరాటం కొరకు మనం కష్టపడుతున్నాం, కానీ 7వ దినము దేవుని సన్నిధికి మీరు రాగలిగారంటే ఇది బలవంతం ఇది కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తేనే మీరు రాగలిగారని నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తే మీరు రాగలుగుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తే మీరు రాగలిగారు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఒప్పింప చేస్తేనే మీరు రాగలిగారని. ఒప్పింప చేసేవాడు ఆయనేమి, నడిపించేవాడు మాత్రమే కాదు, ఒప్పింప చేస్తాడు. ఇది పాపము అని ఒప్పింప చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇది రైట్ అని చెప్పేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పని చేస్తే నువ్వు తీర్పులోకి వెళ్తావని చెప్పేవాడు పరిశుద్ధాత్మ దేవుడని. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని నడిపించాడని వచ్చిన వారి మీదకి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నాడని గమనించండి. ఈరోజు నిజంగా సంఘము అటువంటి పరిశుద్ధాత్మతో గర్భమును ధరించి ఆ గర్భములో నుంచి రక్షకుడైన యేసుని మీరు జన్మనిస్తున్నట్లయితే ఆ యేసు క్రీస్తు ద్వారా మీరు పరిశుద్ధపరచబడి యేసు క్రీస్తు ఎదుట పరిశుద్ధముగా మీరు నిలబడగలుగుతున్నారు. పరిశుద్ధాత్మ కానీ మీలో లేకపోతే, పరిశుద్ధాత్మక కార్యములు మీలో జరగకపోతే, పరిశుద్ధాత్మ చేత మీరు ఒప్పించబడిపోతే unable to be holy అని పవిత్రముగా పరిశుద్ధులుగా ఉండటం మీకు అసాధ్యమని. ఎందుకంటే మరి దేని ద్వారా కూడా మీరు పరిశుద్ధులుగా ఉండలేరు. ఓన్లీ బై ద హోలీ గోస్ట్ అండ్ హోలీ స్పిరిట్ అని తల వంచాన్ని మోకరించుదాం. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యము చేయగలిగినట్లుగా లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనం ఒకసారి ఎవరైనా బైబిల్ తెలిసిన వాళ్ళు వెంటనే చదవండి. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో ఒక 5 నిమిషాలు నేను ముగిస్తున్నా. నేను పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో 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 నిశ్చయముగా ఆయన అనుగ్రహించెను. ఈ రోజు నా ప్రియ స్నేహితులరా, సంఘము పరిశుద్ధాత్మను అడుగుదాం. సంఘముగా ఉన్న మనము పరిశుద్ధాత్మ ద్వారా గర్భమును ధరించుకుందాము. ఈ రోజు సంఘము పరిశుద్ధాత్మ ద్వారా గర్భమును ధరించుకుని క్రీస్తుని జన్మనిద్దాము. రక్షకుడైన పరిశుద్ధుడైనటువంటి యేసు క్రీస్తు వారికి జన్మనిచ్చినప్పుడు ఆ యేసు క్రీస్తు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయగలుగుతున్నాడు. ఆ యేసు క్రీస్తు సంఘమును తన ఎదుట నిష్కలంకమైన సంఘముగా నిలబెట్టగలుగుతున్నాడు. ఆ యేసు క్రీస్తు వారు తన వాక్యము ద్వారా మిమ్మల్ని ఉదక స్నానము చేసి పవిత్రపరిచి ఆయన ఎదుట యోగ్యమైన సంఘముగా నిలబెడుతున్నాడు. కనుక దేవుని ప్రియ స్నేహితుల మోకరించి 2 చేతులు ఆకాశము తట్టు చాపి హృదయపూర్వకం అడుగుదాం. యేసు ప్రభువా, నాకు పరిశుద్ధాత్మను దయచేయండి. యేసు ప్రభువా, నన్ను పరిశుద్ధపరచుము. యేసు ప్రభువా, నా గర్భములో యేసు జన్మించాలంటే ఈ రోజు నేను నింపబడాలి. యేసు క్రీస్తు నుండి జన్మనివ్వాలంటే ఈ రోజు నా మీదకి పరిశుద్ధాత్మ దిగి రావాలి. పరిశుద్ధాత్మ దిగి రావాలి. ప్రభుని అడుగుదాం. అందరి చేతులు పైకి ఎత్తుదాం. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. పరిశుద్ధాత్మ నా మీదకి దిగి రాము. పరిశుద్ధాత్మ నా మీదకి దిగి రాము. ఆది అపోస్తలుల మీదకి దిగి వచ్చిన ఆత్మ నా మీదకి దిగి రాము. నీవు దిగి వస్తేనే నేను యేసుని కంటాను. ఈ రోజు యేసుని గర్భము ధరించాలి. సంఘము యేసు క్రీస్తుని గర్భము ధరించి యేసు క్రీస్తుని అన్ని సంఘంలో ఉంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అడగండి పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ
అగ్నితో వాడి అగ్నితో పంపుము దేవా నీ పరిశుద్ధాత్మను నింపుము దేవా నీ పరిశుద్ధాత్మతో పంపుము దేవా నీ పరిశుద్ధాత్మను నింపుము దేవా నింపుము దేవా నీ పరిశుద్ధాత్మతో అంత్యదినాలలో అధికముగా మాపైకి దిగిరమ్ము. అపవాది క్రియలను లయపరచుటకు ఆత్మబలము నింపు. అంత్యదినములలో అధికముగా మాపైకి దిగిరమ్ము. అపవాది క్రియలను లయపరచుటకు ఆత్మబలము నింపు. రామ రామ పరిశుద్ధుడా దిగి రామ రామ శుద్ధాత్ముడా రామ రామ పరిశుద్ధుడా దిగి రామ రామ శుద్ధాత్ముడా కరిగించుము వెలిగించుము బలపరచుము నీ ఆత్మతో కరిగించుము వెలిగించుము బలపరచుము నీ ఆత్మతో పంపుము దేవా నీ పరిశుద్ధాత్మను నింపుము దేవా నీ పరిశుద్ధాత్మతో పంపుము దేవా నీ పరిశుద్ధాత్మను నింపుము దేవా నీ పరిశుద్ధాత్మతో ఆది అపోస్తలులను అభిషేకించు మమ్ము అభిషేకించు ఆత్మవరములతో మమ్మును నింపి ఫలింపజుడా దిగి రామ రామ శుద్ధాత్ముడా రామ రామ పరిశుద్ధుడా దిగి రామ రామ శుద్ధాత్ముడా రామ రామ పరిశుద్ధుడా దిగి రామ రామ శుద్ధాత్ముడా రామ రామ పరిశుద్ధుడా దిగి రామ రామ శుద్ధాత్ముడా కరుణించుము దీవించుము నడిపించుము నీ ఆత్మతో కరుణించుము దీవించుము నడిపించుము నీ ఆత్మతో పంపుము దేవా నీ పరిశుద్ధాత్మను నింపుము దేవా నీ పరిశుద్ధాత్మను అందరూ చదివాయి పంపుము దేవా మాట పలుకుతాం నీ పరిశుద్ధాత్మను హృదయపూర్వకంగా నింపుము దేవా నీ పరిశుద్ధాత్మను మరలా ఒకసారి పంపుము దేవా నీ పరిశుద్ధాత్మను స్తోత్రం. నింపుము దేవా నీ పరిశుద్ధాత్మతో
పరిశుద్ధుడా